ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసే కఠిన చర్యలు తీసుకుంటామని కందుకూరు డివిజన్ ఆర్డీఓ సూరజ్ కుమార్ బాలాపూర్ తహసీల్దార్ మాధవరెడ్డి హెచ్చరించారు. మంగళవారం బాలాపూర్ మండల పరిధిలోని మామిడిపల్లిలో సర్వే నంబర్ 99.1లో నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం మామిడిపల్లి నుంచి శంషాబాద్ వెళ్లే రహదారిలో సిఐఎస్ఎఫ్ క్వార్టర్స్ ఎదురుగా గల పెద్దమ్మ తల్లి ఆలయం రహదారికి అడ్డంగా ఉందని శంషాబాద్ విమానాశ్రయం అధికారులు జిఎంఆర్ ప్రతినిధుల ఫిర్యాదు మేరకు అక్కడికి వెళ్లి పరిశీలించామన్నారు. వివిధ పార్టీల నాయకులు స్థానికులతో చర్చించిన తర్వాత రోడ్డు వెలుపు పనులు ప్రారంభిస్తామని తెలిపారు. కార్యక్రమంలో విశ్వనాథ్ గౌడ్, విజేందర్ రెడ్డి అండ్ రమేష్ గౌడ్ పాల్గొన్నారు. తర్వాత ఈ విషయంలో ఏంటంటే ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసే కఠిన చర్యలు అంటారు. తిరిగి మళ్ళా ఇదే కందుకూరు ఆర్డీఓ సూరజ్ కుమార్ గారు బాలాపూర్ తహసీల్దార్ మాధవరెడ్డి హెచ్చరించారు. మంగళవారం బాలాపూర్ మండల పరిధిలోని మామిడిపల్లిలో సర్వే నెంబర్ 99.1లో నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం మామిడిపల్లి నుంచి శంషాబాద్ వెళ్లే రహదారి సిఐఎస్ఎఫ్ క్వార్టర్స్లో ఎదురుగా గల పెద్దమ్మ తల్లి ఆలయం రహదారానికి అడ్డంగా ఉన్నదని, ఈ విషయంలో శంషాబాద్ విమానాశ్రయం అధికారులు జిఎంఆర్ ప్రతినిధుల మేరకు వాళ్ళ ఫిర్యాదు మేరకు దీన్ని తప్పించాలని అక్కడికి వెళ్ళిన పరిశీలించమన్నారు. ఈ ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి చేస్తే వివిధ పార్టీల నాయకులు స్థానికులతో వచ్చి అక్కడ చర్చించి ఈ రోడ్డు వెలుపు పనులు ప్రారంభిస్తామని తెలిపి ఈ కార్యక్రమంలో మొత్తం రమేష్ గౌడ్, విజేందర్ గౌడ్, విశ్వనాథ్ ఈ ప్రభుత్వ స్థలాల గురించి కబ్జా చేస్తే ప్రభుత్వానికి అనుసరించి కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వివరించి చెప్పారు.